హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లంఫాస్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆ వీడియో వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంది, చూడాలనుకుంటే చూడండి. సో ఆ వీడియోలో వచ్చేసి మనం ఇక్కడ వరకు అనేది తెలుసుకోవడం జరిగింది. ఆఫ్టర్ టైల్స్ తర్వాత వచ్చేసి మనము కన్సిల్ ఫ్లష్ ప్లేట్ ఎలా ఫిట్ చేయాలి, వెస్ట్రన్ కమౌంట్ ఎలా ఫిట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ వీడియోలో వచ్చేసి 4 ఇంచ్ ఫ్లోరింగ్ టు 4 ఇంచ్ పైప్ సెంటర్ వచ్చేసి 8.5 తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 9 ఇంచ్ రావడం జరిగింది. సో టైల్స్ 1/2 ఇంచ్ డౌన్ తీసుకున్నారు. ఇంకా 4 ఇంచ్ పైప్ సెంటర్ టు వచ్చేసి 40 mm సెంటర్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఇది వచ్చేసి స్టాండర్డ్ సైజ్ ఫ్రెండ్స్. ఇక ఇన్స్టాలేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పైప్ కటింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. పైప్ కటింగ్ చేసుకోవడానికి వచ్చేసి మనం పైప్లో మనకు రావడం జరిగింది వాల్ అండ్ కమౌంట్తోనే ఇది రావడం జరుగుతుంది. 4 ఇంచ్ పైపు, ఇంకోటి 40 mm పైపు. ఇలా మనము వాల్లో ఇన్స్టాలేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనకు టైల్స్ లెవెల్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 40 mm పైపు, ఇంకోటి 4 ఇంచ్ పైపు కూడా ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత మనకు వాల్ అండ్ కమౌంట్లో కూడా మనము ఇలా పైప్ పెట్టి మనకు కమౌంట్ ఏదైతే మనకు డబ్ల్యూసీ రావడం జరుగుతుందో దాని లెవెల్గా ఇలా మనం స్కేల్తో అయినా లేదంటే బ్లేడ్తో అయినా ఇలా స్ట్రేట్గా పెట్టి దాని లెవెల్ మార్కింగ్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనము టైల్స్ లెవెల్, ఇంకోటి వచ్చేసి కమౌంట్ లెవెల్ వచ్చేసి మిడిల్లో డిస్టెన్స్ ఎంత అయితే ఉందో ఆ డిస్టెన్స్ ఎంత ఉందో అనేది మనం కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను డిస్టెన్స్ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి డిస్టెన్స్ ఇంత రావడం జరిగింది. ఈ డిస్టెన్స్ని వచ్చేసి మనము బ్యాక్ సైడ్ వచ్చేసి అదే డిస్టెన్స్ని మనము పైపు బ్యాక్ సైడ్ వచ్చేసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఈ డిస్టెన్స్ తీసుకున్నాము, దానికన్నా ఒక 2-3 mm తక్కువ కట్ చేసుకోవాలి. ఇక తక్కువ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఇన్స్టాలేషన్ చాలా ఈజీగా ఫిట్టింగ్ అవుతుంది అనమాట. ఆ ఫిట్టింగ్ ఈజీగా కావాలంటే కొద్దిగా తక్కువ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే డిస్టెన్స్ వచ్చిందో ఆ డిస్టెన్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనం కట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చేసి మనం 4 ఇంచ్ పైప్ కట్ చేసుకున్నాం కదా, అలాగే వచ్చేసి 40 mm పైప్ కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫిట్టింగ్లో వచ్చేసి మనము కన్సిల్లో వచ్చేసి వాచర్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేనట్టయితే మీరు ఖచ్చితంగా వాచర్ అనేది తీసుకొచ్చి పెట్టాల్సి ఉంటుంది. వాచర్లో వచ్చేసి చాలా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. సో ఇందాక మనం 4 ఇంచ్ పైప్ ఎలాగైతే టైల్స్ లెవెల్, ఇంకోటి వచ్చేసి డబ్ల్యూసీ లెవెల్ ఎలాగైతే తీసుకోవడం జరిగిందో ఆ విధంగానే మనకు 40 mm పైప్ కూడా తీసుకోవాలి. మీకు వచ్చేసి వాచర్ ఇబ్బంది పెడుతున్నట్టయితే మనం లూబ్రికన్తో పీవీసీ లూబ్రికన్ రావడం జరుగుతుంది పైపు. ఆ లూబ్రికన్తో మనం ఇలా ప్రెస్ చేసుకున్నట్టే ఇది ఈజీగా స్లిప్ అయ్యి మనకి ఇన్స్టాలేషన్ అనేది ఈజీ అవుతుంది. సో ఇందాక మనము బ్లేడ్తో అయినా లేదంటే స్కేల్తో అయినా ఎలాగైతే మార్కింగ్ తీసుకున్నామో అదే విధంగా వచ్చేసి మనం 40 mm పైప్ కూడా డబ్ల్యూసీ లెవెల్, ఇంకోటి టైల్స్ లెవెల్ మిడిల్లో వచ్చేసి ఎంతైతే డిస్టెన్స్ మిగులుతుందో ఆ డిస్టెన్స్ వచ్చేసి మనకు పైప్ బ్యాక్ సైడ్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆ డిస్టెన్స్ మనము పైప్ బ్యాక్ సైడ్ వచ్చేసి కట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం కట్ చేసుకున్నట్టయితే మనము ఈ విధంగా కట్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ చేసే ముందు వచ్చేసి మనకి ఇన్స్టాలేషన్కి ప్రాబ్లం అవుతుంది, మనకు వాచర్స్ ఉన్నాయి, ఈజీగా ఇన్స్టాలేషన్ కాదు అనుకున్నట్టయితే మీరు వచ్చేసి వాచర్స్కి వచ్చేసి లూబ్రికన్ పెట్టుకున్నట్టయితే మనకి ఈజీగా ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. సో ర్యాక్ బోల్ట్స్కి వచ్చేసి మనం బబుల్ లెవెల్ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. బబుల్ లెవెల్ మనం స్టార్టింగ్లో పెడతాము, అది బబుల్ లెవెల్ కరెక్ట్గా ఉందా లేదో మరోసారి చెక్ చేసుకొని, లేనట్టయితే చెక్ చేసుకోండి. కరెక్ట్గా మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డబ్ల్యూసీ అనేది ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. సో డబ్ల్యూసీ ఇలా ఇన్స్టాలేషన్ చేసినట్టయితే పర్ఫెక్ట్గానే సెట్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనం డబ్ల్యూసీ వచ్చేసి ఫిట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు చిన్నగా అనేది హోల్స్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో నుంచి మనము డబ్ల్యూసీ ఇన్స్టాలేషన్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే మనం వచ్చేసి దీనికి వచ్చేసి 18 లేదంటే 19 నెంబర్ పాన ఉంటుంది, సెట్ పాన. ఆ పానతోని మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది. పైప్ నుంచి స్క్రూ పాన అయితే దీంట్లో పట్టకపోవచ్చు. నాకు వచ్చేసి పైప్ నుంచి స్క్రూ పానతో నాకు చాలా ఇబ్బంది అయింది. నేను కూడా ఒకటి నా దగ్గర ఉండే ఆ పానతోని ఫిట్ చేయడం జరిగింది. 18-19 పానతోనే అయితేనే దీంట్లో ఈజీగా ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇంతకుముందు ర్యాక్ బోల్ట్స్ ఉన్నాయి కదా, ఈ ర్యాక్ బోల్ట్స్కి నేను వాచర్ వేసి ఇక్కడ ఫిట్టింగ్ చేశాను ఫ్రెండ్స్.
సో మ్యాక్సిమం 18 to 19 మెంబర్ పాన ఉంటేనే ఇది ఫిట్ చేయడానికి అవుతుంది. మీరు వేరే పానతోని చాలా కష్టమైన పరిస్థితి. ఇక చూసుకున్నట్టయితే ఇది సీట్ కవర్ ఫ్రెండ్స్. ఈ సీట్ కవర్ కూడా జాగ్వార్ అనేది తీసుకురావడం జరిగింది. జాగ్వార్ సీట్ కవర్ అంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో జాగ్వార్ అనే సీట్ కవర్ తీసుకురావడం జరిగింది. ఇది కూడా ఎలా ఫిట్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. సీట్ కవర్తో వచ్చేసి మనకు యాంగిల్స్, స్క్రూస్, ర్యాక్ బోల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ బోల్ట్స్ చూసుకున్నట్టయితే మనము ఈ విధంగా అనేది బోల్ట్స్తోనే ఫిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సీట్ కవర్కి అనేది బోల్ట్స్ అనేది మనము స్క్రూస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. యాంగర్ స్క్రూస్ అనేది ఫస్ట్ మనకు సీట్ కవర్కి అనేది ఇలా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకొని ఈ పైన ఏవైతే హోల్స్ కనిపిస్తున్నాయో ఆ హోల్స్లో అనేది మనం సీట్ అనేది ఇన్స్టాలేషన్ చేయాలి. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనకు సైడ్కి వచ్చేసి వాల్ అండ్ కమౌట్లోకి వచ్చేసి సైడ్లో వచ్చేసి ఒక హోల్స్ కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్, ఆ హోల్స్ నుంచి అనేది బోల్ట్స్ అనేది ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు చూపిస్తున్నాను. ఇక్కడ బోల్ట్స్ నుంచి ఈ హోల్ నుంచి ఫిట్ చేయాల్సి ఉంటుంది సీట్ కవర్ వచ్చేసి. ఇక ఫ్లష్ ట్యాంక్ కన్సిల్ ఫ్లష్ చూసుకున్నట్టయితే కన్సిల్ ఫ్లష్ వచ్చేసి డమ్మీ ఓపెన్ చేసిన తర్వాత ఒక ప్లేట్ అనేది రావడం జరుగుతుంది. ఆ ప్లేట్ వచ్చేసి పైన పుష్ బటన్స్ ఉంటాయి. ఈ పుష్ బటన్ వచ్చేసి ప్రెస్ చేసుకొని ఇలా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పుష్ బటన్. సో మళ్ళీ మనం ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే వచ్చేసి ఇక్కడ మనము ఆ ఫ్రేమ్ని ఇక్కడ పెట్టి మనం పుష్ చేసినట్టయితే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి వాల్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా రిపేరింగ్ వచ్చినప్పుడు ఆ వాల్ని స్టాప్ చేసుకొని మనం వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ మనం ఇది ఫ్రేమ్ వచ్చేసి మనకు ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. ఆ ఫ్రేమ్ మనకు కావాల్సినట్టుగా మనకు ఎంత కావాలో ఎగ్జాక్ట్లీ టైల్స్ లెవెల్ కట్ చేసుకోవాలి. సో ఈ ఫ్రేమ్ కన్సిల్ ఫ్లష్ ఫ్రేమ్ వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ ఫ్రేమ్ వచ్చేసి మనము ఈ ఫ్రేమ్ని ఎలా ఫిట్ చేయాలంటే ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రేమ్ వచ్చేసి ఈ వైట్ది వచ్చేసి బయటకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు పుష్ బటన్ లాకింగ్స్ అనేది రావడం జరుగుతుంది ఈ ఫ్రేమ్తో పాటు. సో మనకి ఇంతకు ముందు ఫ్రేమ్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఆ ఫ్రేమ్ వచ్చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ప్రెస్ చేసినట్టయితే మన కింద లాకర్స్ ఉన్నాయి, ఆ లాక్స్లో పెట్టి ప్రెస్ చేసినట్టయితే సెట్ అయిపోతుంది. ఇక్కడ చిన్న మనకు హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ హోల్స్ వచ్చేసి పుష్ బటన్స్ అనమాట. మనకు ఫ్లష్ అనేది ఫ్లష్ బటన్ అది మన ఫ్రేమ్తో పాటు ఈ కవర్తో పాటు ఈ ఫ్రేమ్ కూడా రావడం జరుగుతుంది. ఈ ఫ్రేమ్ వచ్చేసి ఇలా పైన లాక్ చేసుకోవడానికి 2 పిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఒక పిన్ వచ్చేసి పైకి, ఇంకో పిన్ వచ్చేసి కిందికి అనేది లాక్ అవుతుంది అనమాట. ఈ విధంగా అనేది లాక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లాకర్స్తోని. ఇంకొచ్చేసి పుష్ బటన్ వచ్చేసి మనకు కొంచెం ఎక్స్ట్రా అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఎక్స్ట్రా పుష్ బటన్స్ వచ్చేసి మనకు ఎంత కావాలనుకుంటున్నామో వచ్చేసి ఆ విధంగా మన సైజుని బట్టి అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పుష్ బటన్స్ వచ్చేసి ఎంత కావాలనుకునే ఎలా అంటే మనము పుష్ బటన్లో ఇలా ఇన్స్టాల్ చేసి లాక్ సైడ్కి తిప్పినట్టయితే లాక్ అవుతుంది. ఈ లాక్ అయినప్పుడు ఏంటంటే మనం ప్రెస్ చేసినప్పుడు బయటికి రావాలి. ఒకవేళ బయటికి మనకు రాలేదు అనుకోండి, ఇంకొద్దిగా కట్ చేయాలన్నమాట. సో ఆ విధంగా మనము లెంత్ అనేది మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ ప్లేట్ వచ్చేసి మనము ఈ కింద లాక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ లాక్లో వచ్చేసి సెట్ చేసి పైకి అప్ చేస్తూ మనం ప్రెస్ చేసుకున్నట్టయితే లాక్ అయిపోతుంది. మీకు కావాలనుకుంటే దీనికి వచ్చేసి మనం బబుల్ లెవెల్ చెక్ చేసుకొని మనం స్ట్రేట్గా చేసుకొని ఇక్కడ వచ్చేసి మనము సిలికాన్ అన్నా లేదంటే వైట్ సిమెంట్ అంట ఎంసీలు అయినా పెట్టుకొని మనము ఈ సెట్టింగ్ అనేది పర్ఫెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బబుల్ లెవెల్ చెక్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు మనం బబుల్ లెవెల్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. కొద్దిగా వచ్చేసి క్రాస్ ఉంది, కొంచెం ఇలా ప్రెస్ చేసి మనము దీన్ని ఫిక్స్ చేసి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం ఫైనల్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మొత్తం మనకు డబ్ల్యూసీ ఇంకోటి ఫ్లష్ ప్లేట్ అనేది సెట్ చేసుకోవడం జరిగింది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ వైట్ సిమెంట్ అనేది ఏం పెట్టట్లేదు. మనం ఇక్కడ వచ్చేసి సిలికాన్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉండడానికి వచ్చేసి మనం సిలికాన్ అనేది సిలికాన్ క్లియర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు గ్యాప్లో వచ్చేసి టోటల్గా వచ్చేసి గ్యాప్స్లలో ఈ సిలికాన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది మన ఫ్లష్
కవర్ కూడా ఈ సిలికాన్ అనేది పెట్టుకొని దీన్ని ఫినిష్ చేయడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్టయితే వచ్చేసి మనకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక చెకింగ్ ఒకటి చెక్ చేసుకుందాము. ఇక్కడ నేను కవర్ ఓపెన్ చేసి ఒకసారి ఫ్లెడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్లెడ్ చేసి ఎక్కడైనా లీకేజ్ ఉన్నాయో చూస్తాను, వాటర్ ఫ్లో ఎలా ఉన్నాయి కూడా మనం చూసుకున్నాము. ఇక్కడ ఫ్లెడ్ చేశాను ఫ్రెండ్స్. సో వాటర్ ఫ్లో కూడా బాగానే ఉంది, ఎక్కడ కూడా ఎలాంటి లీకేజెస్ లేవు. టైల్స్ నుంచి డబ్ల్యూసి డిస్టెన్స్ వచ్చేసి 3 ఇంచ్ ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ప్లంబింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.